హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసరికి 10th క్లాస్కి సంబంధించి ప్రీ ఫైనల్ అంటే డేట్స్ అయితే వచ్చేసినాయి అనమాట. టైం టేబుల్ అయితే మీకు యాక్షన్ ప్లాన్లో ఇంక్లూడ్ చేశారు. ఇప్పుడు అది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కరెక్ట్గా ఇంకా 1 month కూడా లేదు. మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే చూసుకోండి అయితే ఫస్ట్ మీకు డేట్ February 9th నుంచి అయితే మీకు స్టార్ట్ అయితే అవుతాయి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. అది మండే. ఆ రోజు తెలుగు అనమాట. మీకు 8 to 9 అంటే రివిజన్ చేపిస్తారు స్కూల్లో. తర్వాత మీకు 9:15 నుంచి 12:15 వరకు టెస్ట్ అనమాట. కరెక్ట్గా 3 hours 15 minutes అనుకుంటా. 15 minutes 3 hours అయితే ఇచ్చారు, ఎందుకంటే 15 minutes. ఇప్పుడు మీకు 9 వరకు రివిజన్, 9కి పేపర్ ఇస్తారా, అలా 15 minutes చదువుకోవడానికి 9:15 స్టార్ట్ చేయాలి. ఓకేనా? 12:15 వరకు. మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో మీకు హిందీ ప్రిపరేషన్, అంటే తర్వాత రోజుకి హిందీ అయితే ప్రిపరేషన్ చేపిస్తారు. అంటే 1 నుంచి ఈవినింగ్ 5 వరకు హిందీ అయితే ప్రిపేర్ చేపిస్తారు. సెకండ్ 10th ట్యూస్డే హిందీ. ఆ రోజు ఫస్ట్ 1 hour రివిజన్, తర్వాత సేమ్ టైమింగ్స్ 9:15 to 12:15 ఎగ్జాము, తర్వాత ఇంగ్లీష్ ప్రిపరేషను. తర్వాత February 11th వెడ్నెస్డే ఇంగ్లీష్. ఆ రోజు ఇంగ్లీష్ 1 hour ప్రిపేర్ చేపిస్తారు, తర్వాత 3 hours ఎగ్జాము, తర్వాత మ్యాథ్స్ ప్రిపరేషను ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో. తర్వాత February 12th ట్యూస్డే, అదే థర్స్డే మ్యాథ్స్ ఎగ్జాము. ఫస్ట్ ప్రిపరేషను, తర్వాత మ్యాథ్స్ ఎగ్జాము, తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో ఫిజికల్ సైన్స్ ప్రిపరేషను. తర్వాత February 13th ఫ్రైడే. ఆ రోజు ఫిజిక్స్ పొద్దున్న 8 నుంచి 9 వరకు ప్రిపరేషను, తర్వాత ఎగ్జాము. ఇది మాత్రం కొంచెం అంటే ఇది ఓన్లీ 2 hours పేపర్, అంటే 11:15కి తీసుకుంటారేమో. ఇప్పుడు సపోజ్ మీకు 9:15కి పెట్టారనుకోండి ఎగ్జాము, 11:15 తీసుకుంటారు. ఒకవేళ సపోజ్ మీకు 10:15కి పెట్టారనుకోండి ఎగ్జాము, 12:15 దాకా అయితే ఉంటుంది. ఇదనమాట. మీకు ఇంకా అయితే తెలియదు, అప్పుడే వాళ్ళు పెట్టేదాన్ని బట్టి అయితే తెలుస్తుంది. మ్యాక్సిమం మీకు 11:15కి అనుకుంటా. తర్వాత మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషన్ బయాలజీ ప్రిపరేషన్. తర్వాత 14th, తర్వాత ఇది సెకండ్ సాటర్డే వచ్చింది. సెకండ్ సాటర్డే అయితే వచ్చింది. దీంట్లో స్పెషల్ హవర్స్ అనమాట, అంటే ఎగ్జామ్ లేదు, ప్రిపరేషన్ చేపిస్తారు. సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి ఆ రోజు పొద్దున్న సెషన్ ఉండదు, ఓన్లీ 9 to 1 వరకే ఉంటుంది. ఆ రోజు మొత్తం బయాలజీ ఫస్ట్ షాస్లో, తర్వాత బయాలజీ. ఆఫ్టర్నూన్ హాఫ్ డే సెలవు మీకు 1 వరకే, 9 నుంచి 1 వరకు. 15th ఏమో సండే ఈరోజు పొద్దున్న క్లాస్ ఉండదు. అలాగే 9 to 1 ఫస్ట్ ఏమో బయాలజీ చదివిపిస్తారు, సెకండ్ ఏమో సోషల్ చదివిపిస్తారు. ఇది అదే హాఫ్ డే అయితే ఉండదు. తర్వాత February 16th మండే 1 hour బయాలజీ రివిజన్ పొద్దున్న, తర్వాత ఎగ్జామ్ అనమాట. ఇది కూడా సేమ్ టైమింగ్స్ ఫిజిక్స్కి ఎలా ఉందో దీనికి అలాగే ఉంటుంది. తర్వాత సోషల్ ప్రిపరేషన్ ఆఫ్టర్నూన్ సెషను. తర్వాత చూసుకోండి February 17th ట్యూస్డే సోషల్ పొద్దున్న రివిజన్, తర్వాత సోషల్ స్టడీస్కి ఎగ్జామ్ అనమాట. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో మీకు బయాలజీ చదివిపిస్తారు, అదే సంస్కృత్, మళ్ళీ తెలుగు 4th అసైన్మెంట్కి, అంటే అసైన్మెంట్ ఉంటుంది, దానికి చదివిపిస్తారు. అలా February 18th సంస్కృత్ ఉన్న వాళ్ళకి సంస్కృత్ ఎగ్జాము ఉంటుందన్నమాట. తర్వాత హిందీ 1 hour ప్రిపేర్ చేపిస్తారు, తర్వాత బయాలజీ, తర్వాత మళ్ళీ బయాలజీ అసైన్మెంట్ అనమాట 4 to 5. ఇదనమాట ఓవరాల్ టైమింగ్స్. ఇదిగోండి డీటెయిల్గా అయితే ఇచ్చాను ఇక్కడ. డీటెయిల్ టైమింగ్ బ్రేక్ డౌన్. డైలీ షెడ్యూల్ ఇన్ ది ఇమేజ్ ఫాలోస్ ది స్ట్రిక్ట్ టైమ్ లైన్. ఫస్ట్ 8 to 9 ఏమో రివిజన్ టెస్ట్, అంటే లాస్ట్ మినిట్ రివిజన్ టెస్ట్, అదే రివిజను. తర్వాత 9:15 to 12:15 అయినా మెయిన్ ఎగ్జామ్ అయితే మీకు కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత 12:15 to 1:05 ఏమో లంచ్ బ్రేకు. తర్వాత 1:05 to 2:30 ఏమో అంటే నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. తర్వాత 2:40 to 4 ఏమో అది కూడా నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. తర్వాత మీకు లాస్ట్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి చూసారా, అది డైలీ అసైన్మెంట్ ఉంటుంది. అది లాస్ట్. ఇంకోండి సంస్కృత్ అయిపోయిన తర్వాత మీకు అసైన్మెంట్ బయాలజీ అసైన్మెంట్,
ఒకవేళ మీకు సోషల్ అదే సంస్కృత్ లేకపోతే దాని ముందర సోషల్ అయిపోయిన తర్వాత తెలుగు అసైన్మెంట్కి ప్రిపేర్ చేపిస్తారు. తర్వాత ఇది ఇంపార్టెంట్ నోటు హాలిడేస్ మీద చూసుకోండి. ఫుల్ డేస్ హాలిడేస్ అయితే ఎక్కడా లేవు, ప్రతిదీ హాఫ్ డే అయినా రావాలి. ఒకేలా రోజు సెలవు అయి ఉంటే మీకు సెకండ్ సాటర్డే సండే 2 హాఫ్ డేస్ ఉంటుంది. మీకు హాఫ్ డే స్కూల్ ఉంటుంది, హాఫ్ డే సెలవు అనమాట. చూసుకోండి ఇది హాఫ్ డేస్. మీకు 9 to 1 వరకు ఉంటాయి క్లాసెస్. మీరు ఖచ్చితంగా రావాలి, ఖచ్చితంగా వెళ్ళాలి. ఇదనమాట ఓవరాల్గా. దీని గురించి పేపర్స్ కూడా మన దగ్గరికి వస్తాయి, కూడా పెడతాను. మీరు మాత్రం ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. మీరు దాంట్లో జాయిన్ అయితే పీడిఎఫ్ అక్కడైతే ప్రొవైడ్ చేస్తాను, మీరు అప్పుడు డీటెయిల్గా అయితే చెక్ చేసుకోవచ్చు.